అన్నట్టు చెప్పడం అయితే మర్చిపోయాను. వైజీఎల్ శిక్ష వ్లాగ్స్. శిక్ష అయితే ఈరోజు ఎర్రగుంట్ల నుంచి కోవిడ్‌కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఆహ్, నాకు తను వెళ్తా వెళ్తా నిన్న ఒక బోయా మైక్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా నేను వేరే ఫోన్‌కి కూడా కనెక్ట్ చేసి చూసాను అట్లా. చాలా మంచిగా అయితే వాయిస్ అయితే వస్తా ఉంది. ఆల్రెడీ మీరు అతని వీడియోస్ అయితే చూస్తా ఉన్నట్లయితే ఒక 4, 5 వీడియోస్ ఆ బోయా మైక్‌తోనే అతను చేయడం అయితే జరిగింది. మంచిగా వర్క్ చేస్తుందండి. కువైట్‌లో ఉన్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు కోవిడ్‌కి అయితే వెళ్తా ఉన్నాడు. ఒకసారి అక్కడ జీవన శైలి ఎట్లుంటది, తను ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, ఏంటి అనేది క్లియర్ కట్‌గా చూపిస్తాడు. వైజీఎల్ శిక్ష వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసేయండి మిగతా వాళ్ళకి. అక్కడ డ్రైవర్ లైఫ్ ఎట్లా ఉంటది, ఏంటి, ఎట్లా అనేది ప్రతి ఒక్కటి ఆ వ్లాగ్‌లో చూపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అన్నట్టు వైజీఎల్ శిక్ష బ్రో, మీ ప్రయాణం సుఖవంతంగా సాగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళా వైజీఎల్ శిక్ష బ్రో 3 సంవత్సరాల తర్వాత కంబ్యాక్ ఇస్తారు ఎర్రగుంట్లకి. అప్పటి వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండి మంచి మంచి విషయాలని కోవిడ్ నుంచి మనకి సమాచారంగా అందిస్తారని వ్లాగ్స్ చేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. డైరెక్టర్ బ్రో ఉన్నాడు. తను వచ్చేసి డైలీ ఒక కంటెంట్ అయితే వీడియో ఇస్తూ ఉంటారు, చూడండి. నేను కూడా కువైట్కి వెళ్ళిన తర్వాత డైలీ ఒక రెగ్యులర్గా కంటెంట్ వస్తూ ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ కూడా చూడండి. నేను ఎర్రగుంటలో లేకపోయినా మన ఛానల్ కూడా పైకి లేస్తుంది. బ్రదర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.